So we'll start today's class, right? So in the yesterday class, we have seen how to use list to implement queues. Then we discussed about how to sort the list, right? So how did we sort the list? ఒక లిస్ట్ తీసుకొని దాన్ని అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి అంటే ఏం చేసాం మనం? లిస్ట్ వచ్చేసి ఇలా ఉందనుకోండి నాన్న. Okay, how to make my list in ascending order? How to sort it? L dot sort. ఏం చేయాలి? L dot sort, right? Then if you print your L, you can see that, right? Is that sorted or not? Yes. Yes, sir. Okay. If I want it in a reverse order, then what I have to do? Semicolon minus. ఏం చేయాలి నాన్న? సో ఇక్కడ నాకు ఎల్ డాట్ సార్ట్ అని చెప్పి పెట్టి స్క్వేర్ బ్రాకెట్లో కోలన్స్ 2 కోలన్స్ పెట్టి -1 పెట్టాలి, ఒకటి కాదు, రైట్? అలాగే ఇంకోటి ఏం చేయొచ్చు నాన్న? ఎల్ డాట్ సార్ట్ అని చెప్పి పెరాంథసిస్లో ఏం చేయొచ్చు నాన్న? సో రివర్స్ అని చెప్పి ఈక్వల్స్ టు Equal to. ట్రూ. రైట్ నాన్న? Yes. అలాగే వచ్చేసి మనకి క్యూ ఆపరేషన్స్ వచ్చేసి ఏముంటాయని చెప్పాం నాన్న? ఏమా క్యూలో ఉండే ఆపరేషన్స్ ఏమంటాం నాన్న? DQ and Q. డిక్యూ ఎన్క్యూ. ఎన్క్యూ అంటే ఏంటన్నా? Append. Like append. Okay. So append in the sense you have to insert an element, means that will be performed with append. If I want to remove an element from the list, means Q means you have to perform the pop operation. Okay, where do you apply this pop operation? పాపింగ్ అంటే ఏ ఎలిమెంట్ ని పాప్ చేయాలి నాన్న? మాట్లాడండమ్మా.
మా ఉన్నారా? మాట్లాడట్లేదు ఎవరు? Front elements. ఓకే. సో ఫ్రంట్ లో ఉన్న ఎలిమెంట్ అంటే ఏ ఇండెక్స్ లో ఉంటుంది నాన్న? క్యూలో 0. 0లో ఉంటుంది. సో 0. యా, whenever we want to remove an element from the queue means you have to remove the element from index 0. సో దానికి ఎలా రాస్తాం నాన్న? లిస్ట్ నేమ్ డాట్ పాప్ అని చెప్పి పెరాంథసిస్ లో వచ్చేసి ఇండెక్స్ 0 అని ఇవ్వాలి నాన్న, రైట్? Yes. అలాగే వచ్చేసి Yes, sir. అలాగే వచ్చేసి నాకు బ్యాక్ అంటే రేర్ లో ఏ ఎలిమెంట్ ఉందో చూడాలి అంటే ఎలా చూస్తాం నాన్న? హౌ డు యూ చెక్? వన్ సెకండ్ అండి అమ్మా. హలో, చెప్పండి అమ్మా. లాస్ట్ లో ఉన్న ఎలిమెంట్ ఎలా తెలుస్తుంది నాన్న? రేర్ లో ఉన్న ఎలిమెంట్, దానికి ఫార్ములా ఏం రాయాలని Len చెప్పండి. of x minus. సో యువర్ లిస్ట్ నేమ్ పెరాంథసిస్ లోపల లెంగ్త్ ఆఫ్ దట్ క్యూ -1, రైట్? Yes. అవునా కదా Yes, sir. నాన్న? రన్నింగ్ నోట్స్ లాగా రాసుకోండి నాన్న, ఏం చూపిస్తున్నా నేను, రైట్? ఇదిగో ఇక్కడ చూసాం కదా నిన్న. ఏమా చూస్తున్నారా? Yes, sir. Yes, sir. ఇదిగోండి ఎలిమెంట్ ఎట్ ద రేర్ ఏముంది నాన్న? క్యూ ఆఫ్ లెన్ ఆఫ్ క్యూ -1. ఫ్రంట్ లో ఉన్న ఎలిమెంట్ అంటే ఏముంది నాన్న? క్యూ ఆఫ్ 0, రైట్? Yes, sir. అలాగే ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్ అన్ ఎలిమెంట్ మీన్స్ క్యూ ఆఫ్ పాప్ ఇండెక్స్ 0, రైట్? If I want to add an element, I have to write queue of append element, right? Yes, sir. Okay, Nana. సో నెక్స్ట్ వచ్చేసి సార్టింగ్ నాన్న, చూసాం కదా. లిస్ట్ ఆఫ్ సార్ట్ మీన్స్ అసెండింగ్ ఆర్డర్. రివర్స్ మీన్స్ దట్ నేమ్ లిస్ట్ ఆఫ్ నేమ్ ఆఫ్ ద లిస్ట్ 2 colons -1, right? Or you can call that sort method with reverse equals to true. That will sort the list in a reverse order, right? అనిపిస్తుంది నాన్న Yes. స్క్రీన్? Yes, sir. Okay, very good. Okay, so the next one is called append versus extend అన్న. Append versus extend. What do you mean by append? మనం ఇప్పుడు దాకా చూసాం కదా, ఇన్ ద ప్రీవియస్ ఎగ్జాంపుల్ అన్ని చూసాము క్యూ స్టాక్ లో. అపెండ్ తో ఏం చేసాం నాన్న ఇక్కడ మనం? వాట్ డిడ్ యూ డూ హియర్? అపెండ్ తో ఏం చేసాం నాన్న? We just Element add చేయాలి. yeah, we just added an Add element at end, right? We just added the element at end, right? సో అలాగే వచ్చేసి నాకు ఎక్స్టెండ్ అని కూడా ఒక మెథడ్ ఉంది నాన్న. ఓకే, ఎక్స్టెండ్ అని. సో దాంతో ఏం చేస్తామంటే దాంతో కూడా వచ్చేసి ఎలిమెంట్ ని వచ్చేసి యాడ్ చేస్తాం నాన్న. బట్ దేర్ ఇస్ అ డిఫరెన్స్ మా, రైట్? సో ఇఫ్ ఐ యూజ్ append మెథడ్, ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ అ సింగిల్ ఎలిమెంట్, ఇఫ్ ఐ append another list to my current list, that will be added as a సబ్ లిస్ట్ నన్ను వచ్చేసి, అంటే నెస్టెడ్ లిస్ట్ లాగా తీసుకెళ్లి యాడ్ చేస్తుంది నన్ను. అదే నేను కనుక ఇఫ్ ఐ యూజ్ అన్ ఎక్స్టెండ్ మెథడ్ కనుక అనుకుంటే ఇండివిజువల్ ఎలిమెంట్ ని బయటకు తీసుకొచ్చి ఎలిమెంట్స్ లాగా యాడ్ చేస్తుంది నేను. ఇక్కడ చూడండి, హియర్ వీ హ్యావ్ టేకెన్ దిస్ ఫస్ట్ లిస్ట్ 1, రైట్? లిస్ట్ 1 వచ్చేసి తీసుకున్నాం కదా, చూస్తున్నారా? సో ఐ హ్యావ్ Yes, టేకెన్ sir. దిస్ లిస్ట్ 1, రైట్? అండ్ అపెండ్ చేశాను నేను. సో 1 2 3కి 4 5 6 ఎలా వెళ్ళినా 1 2 3 ఏమో నార్మల్ ఎలిమెంట్స్ లో ఉంటే 4 5 6 చూడండి రిజల్ట్ ఎలా వచ్చింది? నెస్టెడ్ లిస్ట్ లాగా వచ్చింది, రైట్? Yes. Yes, sir. అలాగే వచ్చేసి నాకు Yes. సో ఎక్స్టెండ్ వచ్చేసి వాడుతున్నాను నన్ను ఇక్కడ వచ్చేసి ఈ ఎగ్జాంపుల్ లో. ఎక్స్టెండ్ తో ఇంకొక లిస్ట్ ని పెట్టాను.
లైక్ 4 5 6 లాగా 7 8 9 అని. కానీ 7 8 9 చూడండి ఎలా యాడ్ అయినాయి, లిస్ట్ లాగా యాడ్ అయినాయి, ఇండివిజువల్ ఎలిమెంట్స్ లాగా యాడ్ అయినాయి. Individual element. యా ఇండివిజువల్ ఎలిమెంట్స్ లాగా వచ్చేసి యాడ్ అయినాయి అన్న. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అపెండ్ అండ్ ఎక్స్టెండ్, రైట్? Yes, sir. Yes, sir. యా. సో ఇలా వచ్చేసి నేను ఒక లిస్ట్ తీసుకున్నాను నేను అంటే ఫ్యూ ఎలిమెంట్స్ పెట్టుకున్నాను అన్న. సో దీనికి ఏం చేస్తున్నాను నేను, ఎల్ డాట్ అపెండ్. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక లిస్ట్ ని పెడుతున్నాను, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30. So I'm printing L. సో యూ కెన్ సీ దట్ నాన్న. సో రిజల్ట్లో వచ్చేసి ఏమొచ్చింది నాన్న, 10, 20, 30 ఒక లిస్ట్ లాగా, సబ్ లిస్ట్ లాగా యాడ్ అయినాయి, నెస్టెడ్ లిస్ట్ లాగా, రైట్? Yes. Yes, sir. వెరీ గుడ్. సో నో ఐల్ డూ దిస్. వాట్ ఈస్ దట్? ఎల్ డాట్ ఎక్స్టెండ్. దీనికి కూడా ఇలానే ఇద్దాం నాన్న. సో సరదాగా నేను లెటర్స్ ఇస్తున్నాను, ఏ అని చెప్పి, రైట్? సీను భీమవరం అని చెప్పి. Okay, Nana, you can see that A, Sinu, Bhimavaram, all are added like a normal single elements, right? After 10, 20, 30, you Yes, can sir. see that A, Sinu and Bhimavaram. Yes. Right, Nana? So that is how this is actually performing, Nana. Okay, that's the difference between the extend and append method. Okay. అలాగే నా నేమ్ని వచ్చేసి ఇస్తే ఎక్స్టెండ్ మెథడ్కి సీనుని తీసుకెళ్ళి ఒక్కొక్క దాన్ని తీసుకెళ్ళిపోయి, అంటే ఇందాక మనం లిస్ట్ లాగా ఇచ్చాం కదా నాన్న. సో లిస్ట్ లాగా వచ్చేసి కాకుండా ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాను నేను, వింటున్నారా? Yes, sir. స్ట్రింగ్, ఒక స్ట్రింగ్ లాగా వచ్చేసి ఇస్తున్నాను నేను, వచ్చేసి ఒక స్ట్రింగ్ లాగా లైక్ దిస్. సో ఇక్కడ నేను అపెండ్ మెథడ్కి వచ్చేసి మామూలుగా ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇట్ యాజ్ అ సీను, రైట్? ఎక్స్టెండ్ మెథడ్కి వచ్చేసి ఇలా వచ్చేసి ఇస్తాను ఆర్ఐకి రిక్కీ అని చెప్పేసి. రన్ చేసాం అనుకోండి నాన్న, చూడండి. ఏం గమనించారు నాన్న, సీను అయితే ఏమో యాజ్ ఇట్ ఈస్ గా నేమ్ మొత్తం వెళ్ళిపోయి నాకు స్టిక్ అయిపోయింది, బికాస్ వీ హ్యావ్ యూజ్డ్ అపెండ్ మెథడ్. ఎక్స్టెండ్ మెథడ్ ఏం చేసింది నాన్న, ఒక్కొక్క లెటర్ ని సపరేట్ చేసి రిక్కీలోంచి RIKKY అని అన్ని ఇండివిజువల్ గా వచ్చి ఇచ్చింది నాన్న, రైట్? Yes. Yes, sir. ఓకే, సో దట్స్ ద డిఫరెన్స్ నాన్న. అలాగే వచ్చేసి ఎల్ డాట్ ఎక్స్టెండ్ అని చెప్పేసి నంబర్ 10 అని ఇచ్చాను నేను వచ్చేసి. ఎక్స్టెండ్ మెథడ్ కి నేను నంబర్ 10 ని యాడ్ చేయమన్నా, లైక్ హౌ డిడ్ ఐ ఆస్క్ ఇట్ ఫర్ అపెండ్ కి ఎలా అంటామో అలాగా. నాకేమైంది నాన్న, ఐ గాట్ ఎ టైప్ ఎర్రర్, రైట్? Yes. ఓకే, Yes, sir. Yes, okay, sir. what is it saying? It's saying that that integer value 10 is not iterable. అంటే అది వచ్చేసి ఇటరబుల్ కాదు. ఇటరబుల్ అంటే ఏంటి నాన్న, లిస్ట్ ని ఇటరబుల్ అంటాము, టపుల్ ని ఇటరబుల్ అంటాము, రైట్? స్ట్రింగ్ ని ఇటరబుల్ అంటాము, డిక్షనరీని ఇటరబుల్ అంటాము. అంటే అర్థం ఏంటి, అందులో గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి కదా, లిస్ట్ కానీ అవి కానీ. సో ఎక్స్టెండ్ మెథడ్ ఏంటి అంటే ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్ లాగా, అంటే ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ మాత్రమే తీసుకుంటుంది నాన్న. దట్ మీన్స్ ద ఇన్పుట్ వాల్యూ షుడ్ బి అ లిస్ట్, అ టపుల్ ఆర్ అ స్ట్రింగ్. అర్థమవుతుందా నాన్న? అదే అపెండ్ అయితే యాడ్ చేస్తుందా 10 అని, అపెండ్ అయితే Add out. బంగారం లాగా యాడ్ Yes, అవుతుంది. sir. ఇదిగో ఇక్కడ చూడండి, సీను తీసేసాను నేను. మనం చేసింది అదే కదా, అపెండ్ మెథడ్ సింపుల్ గా తీసుకెళ్ళి యాడ్ చేసేస్తుంది నేను, రైట్? దీన్ని తీసేద్దాం నాన్న.
don't have any problem, Nana. So 10 is actually added to the list, right? Yes. So append method ki em cheyochu Nana, you can give a normal integer value or float value or whatever it is, or another list or another string. Okay, it will simply append that, right? But extend method requires only iterable objects. You can't give a single value. If you give a single value, that says that's a type error, right? Okay na? Yes, sir. సో అందుకని ఇక్కడ ఒక పాయింట్ నన్ను చూడండి వచ్చేసి ఇంటూ ఫ్లోట్ బూలియన్స్ అంటే సింగిల్ వాల్యూస్ అన్నమాట. దే ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ఎక్స్టెండ్, ఓన్లీ ఇటరబుల్ ఆబ్జెక్ట్స్, రైట్? Yes, sir. Okay, so this is called list comprehensions, ma. It's called a list comprehensions. Okay, so what is this list comprehensions? It's very important concept, nana. List comprehensions వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట, రైట్? వింటున్నారా? Yes, Yes, sir. sir. సో Yes, sir. యా, ఎందుకు అది ఇంపార్టెంట్ అని చెప్తున్నాను నేను అంటే బేసిక్గా, సో మనం బేసిక్గా ఒక లిస్ట్ని వచ్చేసి క్రియేట్ చేయడానికి మనం వచ్చేసి చాలా స్టేట్మెంట్స్ వచ్చేసి రాయాలి అనుకుంటున్నాను. అంటే ఒక ఒక ఎక్స్ప్రెషన్ లాగా చెప్పి, ఓకే సో సో అండ్ సో వాల్యూస్ని తీసుకెళ్ళి పెట్టాలి అని చెప్పేసి ఒక 4 or 5, 6 లైన్స్లో రాసిన కోడ్ని లిస్ట్ కాంప్రహెన్షన్స్ వచ్చి ఏం చేస్తాయంటే సింగిల్ లైన్లోనే వచ్చి ఫినిష్ చేస్తాయి నన్ను. ఓకే, ఇట్ నీడ్స్ ఓన్లీ ఏ సింగిల్ లైన్. వింటున్నారా? So if you want to decrease Yes, number sir. of if you want to reduce number of lines of code, we use the list comprehensions. అంటే లిస్ట్ కాంప్రహెన్షన్స్ లిస్ట్ ని మనం చాలా ఈజీగా షార్టర్ వేలో క్రియేట్ చేసుకోవచ్చు నేను. So you can see the points over here. Python supports a computed list called list comprehensions, and list comprehensions offers a shorter syntax when you want to create a new list. Shorter syntax in the sense with few lines, nana, right? So how do you write this list comprehensions is, you can see here, ma, the particular syntax is this one. Okay, what is this? List equals to Imrasam Nana. Expression for variable and sequence. Expression for variable and sequence. Very good, Nana. So this is the syntax, Nana. సో అంటే ఒక ఎక్స్ప్రెషన్ రాస్తాము, తర్వాత ఒక ఫర్ లూప్ వచ్చి రాస్తాం నాన్న. ఫర్ లూప్ లో వచ్చేసి లూప్ వేరియబుల్ సీక్వెన్స్. సీక్వెన్స్ ఇన్ ద సెన్స్ దట్ కెన్ బి ఎ రేంజ్ ఫంక్షన్, దట్ కెన్ బి ఎ లిస్ట్, దట్ కెన్ బి ఎ టపుల్, వాట్ ఎవర్. ఆ సీక్వెన్స్ ప్లేస్ లో మనము ఎవరినైనా వాడొచ్చు నాన్న. స్ట్రింగ్ ని వాడొచ్చు, రేంజ్ ఫంక్షన్ వాడొచ్చు. ఓకే, సో దట్ కెన్ బి ఈజీలీ డన్ అని వచ్చేసి. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాము, దీన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది, రైట్? సో నన్ను ఏమడిగారు అంటే, సో రైట్ అ ప్రోగ్రామ్ టు క్రియేట్ అ స్క్వేర్స్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 5. సో నాకు 1 నుంచి 5 వరకు ఉన్న నంబర్స్ అన్నిటికీ స్క్వేర్లను తీసుకొచ్చి ఆ నంబర్స్ అన్నిటిని వచ్చేసి నాకు ఒక లిస్ట్ లో పెట్టమని చెప్పారు నన్ను. అంటే 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25, రైట్? Yes, sir. Yes, So sir. if they ask me to write that actually, so how we write that actually, we'll create an empty list, then we use a for loop with a range function. 1 నుంచి 5 రావాలి కాబట్టి రేంజ్ ఫంక్షన్ లో 1 నుంచి 6 వరకు రాస్తాం మనము. సో లిస్ట్ డాట్ అపెండ్ అని పెట్టుకుని ఏం చేస్తాం నన్న, ఐకి స్క్వేర్లు వేస్తాం, అంటే స్టార్ స్టార్ 2 పెడతాం, రైట్? Yes. Yes, sir. Yes, sir. సో దట్ ఈస్ వాట్ వీ డూ లైక్ దిస్. సో ఇనిషియల్ గా వచ్చేసి ఒక ఎంటీ లిస్ట్ ని క్రియేట్ చేసుకుంటాను నేను. దెన్ I'll write the for loop for I in range 1, 6, right now. Then I write L dot append. Okay, so what we write manna, I కి స్క్వేర్ చెయ్యి. స్క్వేర్ చేయటం అంటే స్టార్ స్టార్ పెట్టుకొని, రైట్, 2 పెట్టుకో, అంటే 1 స్క్వేర్ ఐ స్క్వేర్ చెయ్యి అని అర్థం. ఫైనల్ గా అంతా అయిపోయిన తర్వాత
ప్రింట్ ద లిస్ట్ అని చెప్పేసి అడుగుతున్నాం. సో ఈ ఫర్ లూప్ నాకు ఏమవుతుంది అన్న 1 నుంచి 6 వరకు నాకు ఇటరేట్ అవుతుంది. సో ఫస్ట్ ఏమో నాకు ఏం చేస్తుంది 1 స్క్వేర్ చేసి చెప్పండి లిస్ట్ లో పెడుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్ కి నాకు 2 స్క్వేర్ చేస్తుంది, ఆ 1 స్క్వేర్ పక్కన పెడుతుంది. అలా వచ్చేసి నాకు అంత లిస్ట్ అంతా క్రియేట్ చేస్తుంది నాన్న. యూ కెన్ సీ ద లిస్ట్. సో వాట్ ఈస్ యువర్ లిస్ట్ కంటైన్? ఇట్ హ్యాస్ గాట్ 1, 4, 9, 16 and 25, రైట్? Yes, sir. వెరీ గుడ్. సో ఇప్పుడు నేను వచ్చేసి ఏం చేయబోతున్నాము అంటే లిస్ట్ కాంప్రహెన్షన్ అయితే ఎలా చేయొచ్చు మనం ఇది ఈ ఎంటీ లిస్ట్ ని క్రియేట్ చేయటము, ఫర్ లూప్, ఈ అప్ అండ్ మెథడ్ ఇవన్నీ తీసేయొచ్చు నన్ను. తీసేసి ఒకే ఒక లైన్ సరిపోతుంది అన్నమాట. ఓకేనా? సో ఒకే ఒక లైన్ ఏంటిది అది? ఎల్ ఈక్వల్స్ టు, ఓకే చూస్తున్నారా? Yes. సో ఎల్ ఈక్వల్స్ టు వచ్చేసి ఏం రాస్తాం మనము? ఐ స్టార్ స్టార్ 2, అదే కదా మనం అనుకున్నది ఎక్స్ప్రెషన్, ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, 6. దట్స్ ఇట్. ఓకే నేను ఏం చేశాను? నేను ఎక్స్ప్రెషన్ రాశాను, ఫర్ లూప్ రాశాను, అలాగే ఈ ఐని ఏం రాసాను నేను? ఇన్ ద రేంజ్ 1 to 6 అని చెప్పి రాశాను నేను. దట్స్ ఇట్. ఇండెంటేషన్ వచ్చాను అక్కడ, రైట్? సో యూ కెన్ సీ ద లిస్ట్ నాన్న, రైట్? 1, 4, 9, 16, 25 కనిపిస్తుందమ్మా? Yes, sir. యా. సో దాట్స్ ఇట్ నేను వచ్చేసి. సో అంటే ఏంటి, మనం వచ్చేసి ఈజీగా ఒక లిస్ట్ ని వచ్చేసి తయారు చేయవచ్చు నాన్న. అర్థమైందా? సో ఫర్ లూపులు ఏమంటారు, సెపరేట్ లైన్లు, ఒక 4-5 లైన్లు రాకుండా ఒక సింగిల్ లైన్ తోనే వచ్చేసి మనకి యూ కెన్ డూ ఇట్ నన్ను వచ్చేసి. ఓకే ఓకేనా? Yes, sir. సో దీన్ని వచ్చేసి మనం ఎలా చేయొచ్చు, ఇంకా సంథింగ్ లైక్ ఒక లిస్ట్ ని తయారు చేయమని అడిగారు నన్ను వచ్చేసి. ఆ లిస్ట్ ని వచ్చేసి ఇలా అనుకుంటున్నాను, ఐ ఫర్ ఐ ఇన్ ద రేంజ్ 1 నుంచి 21 వరకు ఆర్ సంథింగ్. 1 నుంచి 20 వరకు అన్ని ఈవెన్ నంబర్స్ పెట్టండి లిస్ట్ లో అని అడిగారు అనుకోండి నన్ను. సో someone asked me to create a list that contains all even numbers from within the range 1 to 20 అని అడిగారు అనుకోండి నన్ను. సో నేను ఏం చేస్తా, ఐ ఫర్ ఐ ఇన్ ద రేంజ్ 1, 21. సో ఇక్కడ నేను వచ్చేసి లాజిక్ ఏం రాస్తాను నన్ను వచ్చేసి ఇలా రాసుకోవచ్చు నేను, ఇఫ్ ఐ mod 2 ఈక్వల్స్ టు 0, రైట్? చూస్తున్నారా? Yes. ఆ రేంజ్ ఫంక్షన్ తర్వాత ఒక కండిషన్ లాగా పెట్టొచ్చు నేను. అంటే ఏంటి, ఐ వాల్యూని తీసుకెళ్ళి లిస్ట్ లో పెట్టు. ఎప్పుడు ఇఫ్ ఐ mod 2 ఈజ్ 0 అంటే ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2, సో ఆల్ ఈవెన్ నెంబర్స్ విల్ బి గోస్ టు దట్ లిస్ట్. ఎప్పటి వరకు నన్న? 20 వరకు, బికాస్ రేంజ్ ఫంక్షన్ 1 నుంచి 20 వరకు అన్నాం కదా. సో 1 నుంచి 20 లోపు ఉన్న ఆల్ ఈవెన్ నెంబర్స్ విల్ గో దేర్, రైట్? ఓకేనా? సో చూస్తున్నారు కదా అవుట్పుట్ 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 and 20, రైట్? Yes, sir. నన్ను వచ్చేసి ఈ ఆడ్ నెంబర్స్ పెట్టమన్నారు అనుకోండి, ఈక్వల్స్ టు 0 తీసి 1 పెడతా, అయిపోయింది. సింపుల్ యాజ్ దట్. సో రన్ చేస్తే యూ కెన్ సీ ద లిస్ట్ విత్ ఆల్ ఆడ్ నెంబర్స్, రైట్ మా? Yes, sir. ఓకే వెరీ గుడ్. సో నన్ను ఏం చేశారు అడిగారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 20 లోపు 3తో మాత్రమే డివైడ్ అయ్యేవి, ఓకేనా? 3తో మాత్రమే కంప్లీట్ డివైడ్ అయ్యే నంబర్స్ ని పెట్టండి అన్నారు అనుకోండి నన్ను. సో ఏం చేయొచ్చు, ఐ mod 3 డబుల్ ఈక్వల్స్ టు 0. సో 1 నుంచి 20 వరకు ఏమేమి ఉన్నాయి నన్ను? నాకు 3, 6, 9, 12, 15, 18, రైట్? Yes, sir. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ క్రియేట్ ఎ లిస్ట్ అని. అంటే సింపుల్ గా నేను ఒక లాజిక్ ని ఫామ్ చేసుకుని ఒక లిస్ట్ ని విత్ సమ్ కండిషన్స్ ఆర్ ఎక్స్ప్రెషన్ తో వచ్చేసి మనం ఈజీగా రాసేయచ్చు నేను.
రైట్. లేదు నన్ను వచ్చేసి ఇలా ఇలా ఏం కాదు, నాకు 1 నుంచి 20 వరకు ఉన్న ప్రతి నంబర్ని వచ్చేసి ప్లస్ 5తో యాడ్ చేసి పెట్టండి అన్నారు అనుకోండి, నేను ఏం చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి i ప్లస్ 5 పెట్టు అని చెప్పేస్తాను. i ప్లస్ ఫర్ i ఇన్ ద రేంజ్ 1 నుంచి 20 వరకు, రైట్. సో ప్రతి నెంబర్కి వచ్చేసి నాకు 5 యాడ్ అయిపోతుంది. నేను చూస్తున్నారా, 1కి 5 యాడ్ అయితే 6 అయింది, 2కి 5 యాడ్ అయితే 7 అయింది, రైట్ మా? Yes, sir. Yes. సో అది నేను వచ్చేసి ఈజీ అనమాట. అంటే మనం నీకు నచ్చిన ఎక్స్ప్రెషన్ అంటే నీకు ఎలా కావాలి అని అనుకుంటే అలా వచ్చేసి నేను రాసుకోవచ్చు నాన్న. సో నో ప్రాబ్లమ్ ఇన్ దట్ అనమాట, రైట్. సో దట్ ఈస్ కాల్డ్ దిస్ వాట్ యు కాల్ ఇట్ యాజ్ అ లిస్ట్ కాంప్రహెన్షన్స్. యా, లిస్ట్ కాంప్రహెన్షన్స్. సో ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ లాగా పెట్టాము, రైట్. ఇవి చూడండి నాన్న. సో ఇట్స్ లైక్ ఏం చేయమని చెప్పాము అంటే ఇట్స్ లైక్ కాంబినేషన్ ఆఫ్ ది నంబర్స్ లాగా అని చెప్పేసి పెట్టామంటే 2 ఫర్ లూప్స్ పెట్టాం నేను. 2 ఫర్ లూప్స్ పెట్టి లిస్ట్ లో ఏం పెట్టమంటున్నాము, i కామా j లాగా పెట్టమంటున్నాను. అంటే ఒక పెయిర్ లాగా పెట్టు i కామా j. ఏంటిది, ఫర్ i ఇన్ ద రేంజ్ 1 to 3, అలాగే ఫర్ j ఇన్ ద రేంజ్ 3, 5, 6. ఎప్పుడు ఇఫ్ i ఈజ్ నాట్ ఈక్వల్స్ టు j, i వాల్యూ j వాల్యూ కనుక ఈక్వల్ కాకపోతే తీసుకెళ్ళి నాకు దాన్ని ఒక లిస్ట్ లో పెట్టు అంటున్నాం నేను. ఐ జస్ట్ షో యూ దట్, మీకు క్లారిటీ వస్తుంది చూడండి. కొంచెం మ్యాక్సిమైజ్ అయిందా? గైస్ ఆర్ యు దేర్? Yes. ఓకే. సో నేను ఏం చెప్తున్నానన్నా, i కామా జేని తీసుకెళ్ళి లిస్ట్ లో పెట్టు. ఇప్పుడు ఫర్ i ఇన్ 1, 2, 3, okay. Then another for loop nana for j in 3, 4, 5. ఇప్పుడు if i not equals to j, కండిషన్ చూస్తున్నారమ్మా? Yes, sir. Okay, Yes, so sir. yeah, can you guess the output ma? ఫస్ట్ వాల్యూ ఏం తీసుకుంటది, i వాల్యూ 1 తీసుకుంటది, j వాల్యూ ఏం తీసుకుంటది నాన్న, 3 తీసుకుంటది. 3, sir. 3 తీసుకుంటది. కండిషన్ చెక్ చేస్తుంది, 1 నాట్ ఈక్వల్స్ టు 3. ట్రూఆ ఫాల్సా? True. ట్రూ నాన్న. True. సో i వాల్యూ j వాల్యూని తీసుకెళ్ళి నాకు లిస్ట్ లో పెడుతుంది నాన్న. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏముంటది, 1, 3, రైట్. తర్వాత Yes. i వాల్యూ 1 ఉంటుంది, లోపల j వాల్యూ మాత్రం 4 దగ్గరికి వెళ్తుంది. తెలుసు కదా, నెస్టెడ్ ఫర్ లూప్ టైప్ లో ఒక్క i వాల్యూకి j 3 టైమ్స్ తిరగాలి. ఓకేనా? Yes. అర్థమవుతుందమ్మా? ఒక్క i వాల్యూకి 3 టైమ్స్ అంటే 1, 3 అయిపోయిన తర్వాత 1, 4 నాన్న, తర్వాత 1, 5. సో 1, 5 అయిపోయిన తర్వాత అప్పుడు i వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి 2 అవుతుంది నాన్న. సో 2, 3, 2, 4, 2, 5. మళ్ళీ నాకు i వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది నాన్న, అప్పుడు i వాల్యూ 3 అవుతుంది. సో i3 j3 ఏమవుతుంది, దే ఆర్ ఈక్వల్, రైట్. సో 3, 3 వచ్చి Yes. ఒక 3, 3 వచ్చి నాకు ఒక ఎలిమెంట్ మిస్ అవుతుంది నాన్న. 3, 3 తప్ప 3, 4, 3, 5 వస్తుంది. సో చూస్తే మనకి ఓల్ కాంబినేషన్ లో
ప్రింట్ రాయలేదు జీవితం. ప్రింట్ రైట్. ఏంటి ఏ బాబాయ్ ఎవరది ట్రై అన్న ఇంకా నాన్న? ఎవరది? మ్యూట్ అవ్వండి ప్లీజ్. హూ ఇస్ దాట్? ఓకే నాన్న, చూస్తున్నారా? ఏమేమి వచ్చినాయి నాన్న పేర్స్ నాకు? 13, 14, 15, 23, 24, 25. 33 రాలేదు నాన్న. ఎందుకు 33 రాలేదు చెప్పండి? I equal to I not equal to J ఈక్వల్స్ టు condition. ఐ నాట్ ఈక్వల్స్ టు జే అయిన వాటిని మాత్రమే పెట్టమని చెప్తున్నాం నాన్న, రైట్? yes. ఈక్వల్ అయితే పెట్టొద్దు అని, ఈక్వల్ అయితే పెట్టొద్దు అని. ఇదిగోండి నాట్ ఈక్వల్ తీసి ఈక్వల్ టు పెడుతున్నా. ఐ ఈక్వల్స్ టు జే అయిన మాత్రమే పెట్టమంటున్నాను. చూడండి ఇప్పుడు ఎవరున్నారు ఓన్లీ ఈక్వల్ అయిన వాళ్ళు? 3,3. యా, సో అది మాత్రమే వచ్చింది, రైట్? ఓకేనా? Yes, sir. ఎస్ సార్ ఓకే, నేనేమంటున్నా, ఐ లెస్ దాన్ జే అంటున్నాను నాన్న. ఇఫ్ ఐ లెస్ దాన్ జే, ఐ లెస్ దాన్ జే అయితే ఏముంది నాన్న? ఆల్ వాల్యూస్ ఆర్ ఐ లెస్ దాన్ జే ఉంది, రైట్? ఎక్సెప్ట్ 3 లెస్ దాన్ 3 మాత్రం ఫాల్స్ కాబట్టి రాలేదు, అవునా? Yes, sir. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పెడుతున్నాను నాన్న. చూడండి ఇప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పెడితే ఏంటన్నా 3 కూడా వచ్చేస్తుంది, రైట్? వచ్చిందా? Yes, sir. 3. ఇప్పుడు ఏం చేస్తున్నా? ఐ గ్రేటర్ దాన్ జే పెడుతున్నా. ఐ గ్రేటర్ దాన్ జే ఏమన్నా వస్తాయా? ఐ గ్రేటర్ దాన్ జే వాల్యూస్ ఏమన్నా ఉన్నాయా? No. నాట్ ఎ నో సింగిల్, సార్ not a single value nana. So that's got you got the empty list, right? Okay na? ఎస్ సార్ So okay, that's the Yes. thing na వచ్చేసి. ఓకే, అందుకని చెప్పేసి మనకి ఇలా వస్తుంది అన్నమాట, రైట్ మా? ఓకే, సో దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద లిస్ట్ కాంప్రహెన్షన్స్ నాన్న. సో ఆ ఎగ్జాంపుల్ వచ్చేసి అది. ఇంకేమంటున్నాము? ఓకే నాన్న. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి నాన్న. ఐ హావ్ టేకెన్ అ లిస్ట్ కాల్డ్ వెక్టార్ నాన్న. సో వెక్టార్ అని చెప్పి తీసుకున్నాను నేను. సో వెక్ అని చెప్పేసి ఒక లిస్ట్ తీసుకున్నాను. అందులో ఒక 2 నెగిటివ్ వాల్యూస్, ఒక 0, 2, 4 అంటే 2 నెగిటివ్, 3 వచ్చేసి పాజిటివ్ వాల్యూస్ తీసుకున్నాం మనం. సో ప్రింట్ వెక్టార్ అంటే వెక్టార్ ప్రింట్ చేసింది. తర్వాత వెక్టార్ లో ఉన్న ఎలిమెంట్స్ ఒక్కొక్క దాన్ని తీసుకొచ్చి ఇంటూ 2 చేసి పెట్టమని చెప్పాం. సో -4 వల్ల -8, -2 వల్ల -4, తర్వాత 0, తర్వాత 4, 8 వచ్చింది, రైట్? వింటున్నారా? అలాగే Yes, ఎస్ sir. సార్ అలాగే we want to put x value if x is greater than 0. x is greater than 0, greater than or equals to 0 అంటే ఎవరెవరు ఉన్నారు నాన్న? 0, 2, 4 నెగిటివ్ వాల్యూస్ అయితే రావు, రైట్? అలాగే ప్రింట్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ x అని చెప్పాం నాన్న. వాట్ డు మీన్ బై అబ్సల్యూట్ వాల్యూ? పాజిటివ్ నెగిటివ్ సైన్లు తీసేసి ఓన్లీ దాని క్వాంటిటీ ఇస్తుంది, రైట్? అవునా కదా? సో -4, -2 నాన్న జస్ట్ 4, 2 లాగా ప్రింట్ చేస్తుంది నాన్న. ఓకేనా? అది రైట్? Yes. సో ఇక్కడ చూడండి నాన్న. సో లాస్ట్ ఇది చూడండి, మనకి ఏం చేసాం మనము? ఒక వెక్టార్ ని తీసుకున్నాము. ఆ వెక్టార్ లో వచ్చేసి ఏం పెట్టుకున్నాం నాన్న మనం? 1, 2, 3 అన్నది ఒక సబ్ లిస్ట్, 4, 5, 6 అన్నది ఇంకొక సబ్ లిస్ట్, 7, 8, 9 అన్నది ఇంకొక సబ్ లిస్ట్ నాన్న. ఇప్పుడు మనం ఏం చేయమంటున్నాము? ప్రింట్ లో ఆ లిస్ట్ కాంప్రహెన్షన్ వచ్చి రాసుకున్నాం నాన్న. వచ్చేసి ఏమని? నమ్ ఫర్ ఎలిమెంట్ ఇన్ వెక్టార్, నమ్ ఫర్ ఎలిమెంట్ ఇన్ వెక్టార్. వాట్ ఈస్ నమ్ ఫర్ ఎలిమెంట్ ఇన్ వెక్టార్? వెక్ దాంట్లో ఎలిమెంట్ అంటే ఎవరినైనా 1, 2, 3, రైట్? వెక్టార్ లో ఎలిమెంట్ అంటే ఎవరు? 1, 2, 3 నాన్న. కానీ దాని లోపల Yes, ఏం sir. చేస్తున్నాము? ఫర్ నమ్ ఇన్ ఎలిమెంట్. ఎలిమెంట్ అంటే 1, 2, 3 కదా. నమ్ ఇన్ ఎలిమెంట్ అంటే ఎవరు అవుతారు?
1 2 3 అవుతుంది నేను, అంటే ఇండివిజువల్ ఎలిమెంట్స్ అవుతాయి. అంటే నెస్టెడ్ లిస్ట్ లోంచి ఎలిమెంట్స్ ని బయటకు తీసి, వింటున్నారా, Yes, sir. నెస్టెడ్ లిస్ట్ నుంచి ఎలిమెంట్స్ ని తీసి ఇండివిజువల్ ఎలిమెంట్స్ లాగా పెట్టమని చెప్తున్నాం నాన్న. రైట్, నమ్ ఫర్ ఎలిమెంట్ ఇన్ వెక్టర్, అలాగే ఫర్ నమ్ ఇన్ ఎలిమెంట్. రైట్, సో ఇది ఒకసారి చూద్దాం నాన్న. సో ఏం చేస్తున్నాం మనం వచ్చేసి, ఇనీషియల్ గా వచ్చేసి ఒక లిస్ట్ ని తీసుకుంటున్నాను నేను, లిస్ట్ అని చెప్పి. సో ఈ లిస్ట్ లో వచ్చేసి ఏం చేస్తాం నాన్న, కొన్ని నెగిటివ్ వాల్యూస్, రైట్, అలాగే ఒక 0, అలాగే కొన్ని పాజిటివ్ వాల్యూస్. ఓకేనా, ఇలా పెట్టుకున్నాను నేను. సో దీన్ని పెట్టుకుని ఏమంటున్నాను నేను, ప్రింట్ ఎల్ అని చెప్తున్నాను నేను, లిస్ట్ ని ప్రింట్ చేయని చెప్తున్నాను. రైట్, సో స్క్రీన్ మీద నాకు లిస్ట్ వస్తుంది. రైట్, ఏమా, Yes, sir. యా వెరీ గుడ్. తర్వాత వచ్చేసి ఏం చేయమంటున్నాం నాన్న మనము, సో ప్రింట్ అని చెప్పి, ప్రింట్ లో వచ్చేసి డైరెక్ట్ గా మనం లిస్ట్ కాంప్రహెన్షన్ రాసేస్తున్నాం నాన్న. ఏమని, సో ఐ ఆర్ 2 ఇన్ ఫర్ ఐ ఇన్ ఎల్. రైట్, మళ్ళీ ప్రింట్ రాయకుండా లోపలే పెట్టేశాను నేను వచ్చేసి, అంటే ప్రతి వాల్యూని తీసుకుని 2తో మల్టిప్లై చేసి లిస్ట్ లో పెట్టు. సో వచ్చింది కదా, 5 వల్ల 10 అయింది, 3 వల్ల 6 అయింది, 10 వల్ల 20 అయింది, 15 వల్ల 30 అయింది. రైట్ మా, ఓకేనా. Yes, sir. Yes, sir. అలాగే ఏం చెప్తున్నాం నాన్న, సో ప్రింట్ పారాంథసిస్ లోపల లిస్ట్ కాంప్రహెన్షన్ రాస్తున్నాం మనము. ఏంటిది, ఐ ఫర్ ఐ ఇన్ ఎల్. ఇప్పుడు ఇఫ్ ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0, ఐ వాల్యూ కనుక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 కనుక ఉంటే ఆ వాల్యూని పెట్టమంటున్నాము. ఓకేనా. సో నాకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉన్న వాల్యూస్ ఎన్ని ఉన్నాయి నాన్న, 3. 3, sir. 0 ఒకళ్ళు, 10 ఒకళ్ళు, 15 ఒకళ్ళు. రైట్, వచ్చిందా. Yes. Yes. Yes, sir. ఇంకా ఏం అడిగాం నాన్న వచ్చేసి, అబ్సల్యూట్ వాల్యూ అడిగాం. సో ఏబిఎస్ అని ఒక ఫంక్షన్ ఉంది నాన్న, ఏబిఎస్. సో దట్ విల్ గివ్ యూ ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఐ. అంటే అర్థం ఏంటి నాన్న, పాజిటివ్ ఉన్న నెగిటివ్ ఉన్న సైన్ ని పక్కన పెట్టి నంబర్ మాత్రం పెడుతుంది నాన్న. రైట్, Yes. ఈ కండిషన్ Yes. తీసేస్తున్నాను నేను. ఓకే, సో చూస్తే మీకు లిస్ట్ అంతా వచ్చింది కదా, నెగిటివ్ ఉన్న సైన్స్ అన్ని పోయి 5 3 0 10 15 వచ్చినాయి నేను. దట్ ఈస్ కాల్డ్, వాట్ ఈస్ దట్, అబ్సల్యూట్ వాల్యూ. రైట్ నాన్న. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, లైక్ లిస్ట్ ని, అంటే నెస్టెడ్ లిస్ట్ ని పెడుతున్నాను నేను వచ్చేసి. సో 1 2 3 ఒకళ్ళు, తర్వాత 4 5 6 ఒకళ్ళు, రైట్, దెన్ 7 8 9 ఒకళ్ళు. సో నాకు లిస్ట్ లో వచ్చేసి ఏమన్నానన్నా, ఇట్స్ నెస్టెడ్ లిస్ట్ ఆఫ్ 3 లిస్ట్ వచ్చి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఏమంటున్నాను, ప్రింట్ లిస్ట్ కాంప్రహెన్షన్ లో వచ్చేసి ఏం రాస్తున్నాను, నమ్ ఫర్ ఎలిమెంట్ ఇన్ ఎల్ ఫర్ num in element. Right,
నాన్న ఉన్నారా? ఎస్ ఓకే నాన్న, Yes, ఒకసారి sir. చూడండి. ఒకసారి చూడండి నాన్న, ఏం రాశాను నేను? నమ్ ఫర్ ఎలిమెంట్. ఎలిమెంట్ అంటే ఎవరు నాన్న? నమ్ ఫర్ ఎలిమెంట్ ఇన్ ఎల్ అంటే ఎల్లో ఉన్న ఎలిమెంట్స్ ఎవరు? 3 లిస్ట్స్, రైట్? ఫస్ట్ లిస్ట్ 1 2 3, సెకండ్ లిస్ట్ 4 5 6, థర్డ్ లిస్ట్ 7 8 9. అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టు ఎల్లో? 3నా 9? 3 నాన్న, రైట్? అంటే గ్రూప్ మొత్తాన్ని ఒక ఎలిమెంట్ లాగా తీసుకుంటున్నాను నేను. అర్థమైందా? Yes, sir. ఓకేనా? సో అది నమ్ ఫర్ ఎలిమెంట్ ఇన్ ఎల్ అంటే ఒక గ్రూప్ వస్తుంది. అంటే 1 2 3 వచ్చింది ఫస్ట్ టైం. ఆ తర్వాత ఏమంటున్నాను? ఫర్ నంబర్ ఇన్ ఎలిమెంట్. నంబర్ ఇన్ ఎలిమెంట్ అంటే ఎలిమెంట్ అంటే ఎవరు? 1 2 3 నన్ను. దాంట్లో నంబర్ అంటే ఎవరు? 1 నన్ను, రైట్? అర్థమైందా? ఎస్ సో దట్ ఈస్ హౌ యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ సెకండ్ పార్ట్ తీసేస్తున్నాను నేను, చూడండి ఏమొస్తుందో. యాజ్ ఇట్ ఈస్ గా వచ్చింది నాన్న. అంటే ఒక్కొక్క ఎలిమెంట్ ని తీసుకోవటం అంటే 1 2 3ని తీసుకోవటం. అర్థమైందా నాన్న? Yes, sir. సో అది సంగతి నేను వచ్చేసి. సో ఇండివిజువల్ లాగా రాయాలి అంటే ఇంకొక ఫర్ లూప్ తీసుకుంటే, అంటే 2 ఫర్ లూప్స్ ఉంటేనే కానీ యూ కెన్ గో టు ద ఇండివిజువల్ ఎలిమెంట్స్ నాన్న, రైట్? సో దిస్ ఈస్ కాల్డ్ లిస్ట్ కాంప్రహెన్షన్స్ నాన్న, రైట్? అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, Yes, sir. సో లూపింగ్ ఇన్ ద లిస్ట్. లూపింగ్ ఇన్ ద లిస్ట్ అంటే మనకు తెలిసిందేనా? ఇట్స్ ఈజీ, but we are running out of the time. I'll just stop here, right? So we'll discuss this concept